హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ఆర్ ట్రైన్. నేను మీ రాకీ. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఎందుకోసం అనంటే మెటాఫోర్స్ అలియాస్ హోలీవర్స్ మన ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ నిన్న February 21, 2025 ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అవ్వడం జరిగింది వరల్డ్ వైడ్గా ఒకటేసారి. సో పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే నిన్నటి వరకు ఎవరైతే మెటాఫోర్స్లో అలియాస్ హోలీవర్స్ ప్రాజెక్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పాత వాళ్ళ కిందకే వస్తారన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఐడీస్ని రియాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, జస్ట్ ఒక్క క్లిక్తో మాత్రమే. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అనమాట. ఎందుకు అని అంటే ఫ్రెండ్స్, గత 2.5 సంవత్సరాల నుంచి హోలీవర్స్ అనే ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఎటువంటి టెన్షన్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఇప్పుడు ఆ 2.5 సంవత్సరాల నుంచి లేని బెనిఫిట్ హోలీవర్స్ ప్రాజెక్ట్ అనేది లాడో గారు మనకు మంచి బెనిఫిట్ ఇవ్వడం జరిగిందనమాట పాత వాళ్ళందరికీ కూడా. ఏమిటి అని అంటే, ఇప్పుడు ఎవరైతే రియాక్టివేషన్ చేసుకున్నారో, ఇప్పుడు ప్రజెంట్ క్లాసిక్ ప్రాజెక్టు టాక్టైల్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైతే రియాక్టివేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్లాట్లు మాత్రమే కనిపిస్తున్నాయి అన్నమాట. సో వాళ్ళ కింద డౌన్లైన్స్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపించట్లేదు. సో కనిపించరు కూడా, కానీ టీం అనేది కౌంట్ అవుతూనే ఉంటుంది. మన డైరెక్ట్లో ఎంతమంది అయితే ఉన్నారో ఆ టీం మాత్రమే షో చేస్తుంది కాబట్టి మన డైరెక్ట్లో 10 మంది ఉన్నారా, 1 ఉన్నారా, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, ఎంతమంది అయితే రియాక్టివేషన్ నిన్న చేసుకున్నారో ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా రియాక్టివేషన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఆ టీం అనేది మనకు కౌంట్ అవుతుంది, అది చూపిస్తుంది, కానీ మన స్లాట్ ఏదైతే ఉందో S6 మెకానిజం, S3 మెకానిజం దాంట్లో షో చేయదు. సో ఎందుకు అని అంటే ఫ్రెండ్స్, పాతదంతా కూడా మళ్ళీ కొత్తగా హోలీవర్స్లో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఆ ఐడీస్ అనేవి మనకు షో చేయట్లేదు అన్నమాట. అయితే ఇప్పుడు ఐడీస్ షో చేయాలి అని అంటే ఉన్న బెనిఫిట్ ఏంటి అని అంటే, పాత వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్, మీరు 10 స్లాట్లలో ఉన్నారా, 5 స్లాట్స్లో ఉన్నారా, 10 స్లాట్స్లో ఉన్నారా, 12 స్లాట్స్ వరకు ఉన్నారా, సంబంధం మ్యాటర్ కాదు అక్కడ. మీ స్లాట్లో ఐడీస్ కనిపించాలి అని అంటే మనం మళ్ళీ ఫ్రెష్గా టీం చేసుకుంటే బెటర్ అన్నమాట. మరి పాత టీం అంతా ఉంది కదా సార్ అంటే, వాళ్ళు రియాక్టివేషన్ చేసుకున్నారు, మనకు వాళ్ళ నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు, కానీ వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది సెకండ్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్, పాత కమ్యూనిటీ అందరికీ కూడా మనకు S6 మెకానిజంలో 3 పేమెంట్స్ అప్పర్ లైన్కి వెళ్తుంది, 3 పేమెంట్స్ మనకు వస్తాయి. S3 మెకానిజంలో ఫస్ట్ 2 పేమెంట్స్ మనకు వస్తుంది, థర్డ్ పేమెంట్ అనేది అప్పర్ లైన్కి వెళ్తుంది కదా ఫ్రెండ్స్. S3 మెకానిజంలో ఎటువంటి చేంజెస్ లేదు. S6 మెకానిజంలో ఉన్న చేంజ్ ఏంటి అని అంటే, పాత కమ్యూనిటీకి మాత్రమే ఆఫర్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పుడు ఐడీస్ యాక్టివేషన్, కొత్త ఐడీస్ని యాక్టివేషన్ చేస్తారో, కొత్త టీంని తెచ్చుకుంటారో వాళ్ళకు 5 పేమెంట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ S6 మెకానిజంలో. ఫస్ట్ పేమెంట్ A అనే పేమెంట్, B అనే పేమెంట్ ఇంత ముందుకు మనకు వచ్చేది కాదు, అప్పర్ లైన్కి వెళ్తుంది కదా, ఇప్పుడు ఆ పేమెంట్ కూడా మనకే వస్తుంది. అంటే ABCDE 1 2 3 4 5 ఈ ఫస్ట్ 5 పేమెంట్స్ మనకే వస్తుంది ఫ్రెండ్స్. మన స్లాట్లో 6వ ఐడి పడిన వెంటనే మనకు రీబర్త్ అవుతుంది కదా, అది మన అప్పర్ లైన్కి కౌంట్ అవుతుంది అన్నమాట. ఈవెన్ మన టీం నుంచి మన కౌంట్ కావాలి అని అంటే, ఇప్పుడు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా టీం చేసుకుంటే వాళ్ళ స్లాట్లు ఎప్పుడైతే రీబర్త్ అవుతాయో అప్పుడు వాళ్ళ ఐడీస్ అనేవి మనకు కౌంటింగ్ అయ్యి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది చాలా మంచి న్యూస్ ఫ్రెండ్స్. పాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరికీ ఫుల్ పేమెంట్స్ వచ్చినట్టే, ఆల్మోస్ట్ ఫుల్ పేమెంట్స్ వచ్చినట్టే. S6 మెకానిజంలో 6 ఐడీస్ ఉంటాయి, దాంట్లో 5 పేమెంట్స్ మనకు రావడం జరుగుతుంది. S3 మెకానిజంలో 3 ఐడీస్ ఉంటాయి, దాంట్లో మనకు 2 పేమెంట్స్ రావడం జరుగుతుంది. ఇది పాత కమ్యూనిటీకి మాత్రమే ఆఫర్, దీన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే రియాక్టివేషన్ చేసుకోలేదో, చేద్దాంలే చూద్దాంలే అనుకుంటున్నారో వాళ్ళందరూ నష్టపోతున్నట్టే. సో అలా నష్టపోకుండా ఉండాలి అంటే ఈ రోజే పాత వాళ్ళ కమ్యూనిటీ అందరూ కూడా రియాక్టివేషన్స్ చేసుకొని కొత్త వారిని రిఫర్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఇంతకు ముందుకున్న 12 స్లాట్ల యొక్క వాల్యూ అనేది ఆల్మోస్ట్ $20,000 కంటే ఎక్కువగా ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు చాలా తగ్గిపోయింది. సో కొంతమంది ఏమనుకుంటున్నారు అని అంటే, స్లాట్ల యొక్క వాల్యూ పెరిగింది కదా అనుకుంటున్నారు. లేదు ఫ్రెండ్స్, పెరగలేదు, చాలా 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 వరకు తగ్గిపోయింది. సో ఫస్ట్ ఒక 6 స్లాట్ల వరకు మాత్రమే కొంచెం మనకు ఆ స్లాట్ యొక్క వాల్యూ పెరిగిందేమో అనిపిస్తుంది, కానీ 7వ స్లాట్ నుంచి 12వ స్లాట్ వరకు ఈ 5-6 స్లాట్లు ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, వీటి యొక్క వాల్యూ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఎగ్జాంపుల్ 12th స్లాట్ $10,240 ఉండేది, ఇప్పుడు జస్ట్ 6,000 చేంజ్ మాత్రమే ఉంది. అంటే ఒక 12వ స్లాట్ మీదనే ఆల్మోస్ట్ 3.5 lakhs అమౌంట్ మిగులుతుంది అనమాట. సో కాబట్టి ఈజీగా 12th వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆపర్చునిటీని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. పాత కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీ ఐడీస్ని రియాక్టివేషన్ చేసుకొని S6లో 5 పేమెంట్స్, S3లో 2 పేమెంట్స్ అందరూ కూడా తీసుకోండి. ఇది ఓన్లీ 1 సైకిల్ వరకు మాత్రమే. నెక్స్ట్ నుంచి కొత్త టీం ఆల్రెడీ వస్తుంది కాబట్టి S6 మెకానిజంలో 3 పేమెంట్సే వస్తాయి,
S3 మెకానిజంలో 2 పేమెంట్స్ యథావిధిగా వస్తుంది పాత ప్లాన్ ప్రకారమే. ఇప్పుడు మన ఫస్ట్ సైకిల్ ఫిల్ అవ్వడానికి మాత్రమే ఈ ఆప్షన్, ఇది ఓన్లీ పాత వాళ్ళకి మాత్రమే ఉంది. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. S6 మెకానిజంలో 3 పేమెంట్సే వస్తాయి. S3 మెకానిజంలో 2 పేమెంట్సే రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. జై హోలీవర్స్.